సఫాలీగూడలో జరిగినటువంటి కట్టమైసమ్మ జరిగినటువంటి ఘటన పైన హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మనతో మాట్లాడడానికి మల్కాజ్గిరి కార్పొరేటర్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. హిందూ దేవాలయాలపైన గత కొన్ని రోజుల నుంచి వరుసగా దాడులు జరుగుతున్నాయి. దీని వెనక ఏమైనా కుట్ర ఉందా లేకుంటే కో ఇన్సిడెంట్ గా జరుగుతుంది? 200%, 100కి 200% ఇది చాలా ప్రీమేటెడ్ ప్లాన్. మీకు అర్థం మీరు గతంలో చూసుకుంటే కూడా ముత్యాలమ్మ దేవాలయంలో జరిగినటువంటి ప్యాటర్న్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక దేవాలయాల్లో ఇదే ప్యాటర్ను మనకి రిపీట్ అవుతా ఉంది. మీరు చూస్తున్నట్టయితే నిన్న ఎవరైతే మల విసర్జన చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో అతను ఒక వేరే స్టేట్ నుంచి, కర్ణాటక నుండి ఇక్కడికి నెల క్రితమే వచ్చి కొత్తిమీర అమ్ముకునేటువంటి వాళ్ళ వేషంలో ఉండి చుట్టాలకు వచ్చామని చెప్పి దాదాపుగా జనసంద్రం ఉన్నటువంటి ఏరియా ఇది చాలా, అది కూడా 8:45, 9 o'clock టైంలో ఇక్కడ కూర్చొని బహిరంగంగా మల విసర్జన చేసేటటువంటి ధైర్యం చేసిండు అంటే ఇది వాడు పిచ్చోడు కాదు అని అర్థం. చాలా ప్రీ మెడిటేటెడ్ ప్లాన్. బ్రెయిన్ని వాష్ చేసి చాలా క్లియర్గా తెలిసిపోతుంది మనకి. బ్రెయిన్ వాష్ చేసి మోటివేటెడ్గా అతనితో ఈ యాక్టివిటీ ప్లాన్డ్గా చేయించారు. నెల క్రితం ఇప్పుడు ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ తీసుకొచ్చి ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడే బండి పెట్టించి అందరూ ఉండేటువంటి టైంలో పెట్టించి ఒక భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో పదే జరుగుతుంది. మనం ముత్యాలమ్మ దేవాలయం కానీ, ఆంజనేయ స్వామి దేవాలయం కానీ అనేక దేవాలయాలు చూస్తున్నాం. కంటిన్యూస్గా జరుగుతున్నప్పటికీ కూడా మరి ఆందోళన చేస్తున్నటువంటి హిందూ సంఘాలపైన కేసులు బుక్ అవుతున్నాయి. మా మీద లాస్ట్ టైం ముత్యాలమ్మ గుడి కేసులో అటెంప్ట్ టు మర్డర్ కేసు బుక్ చేసే 4-5 నెలలు మమ్మల్ని తిప్పిరు, ఊర్లో అవతలు తిప్పించారు బేసికలీ. కాబట్టి ప్రతిసారి ఇది గొడవ అంటే వచ్చినప్పుడు మనం నిరసన వ్యక్తం చేయడం కాదు. ఈరోజు మనకి నిజంగా మాట్లాడకూడదు పరుష పదాజాలం, కానీ నేను చెప్తా, హిందూ సమాజానికి సిగ్గు శరం ఉంటే మనం ఈరోజు ఇక్కడ గొడవ పెట్టుకొని ఇక్కడ ఏదో ఒక షో చేసి వదిలేయడం కాదు. మనం ఆలోచించాలి దీని వెనుక రూట్ కాజ్ ఏంది. దీని వెనక విదేశీ శక్తులు ఉంటాయి. దీని వెనుక పాకిస్తాన్ లాంటి ఒక దేశాలు, లేకపోతే చైనా లాంటి విదేశీ శక్తులు భారతదేశం ఎదుర్కోవడానికి ఇంటర్నల్గా ఏవైతే ఏజెన్సీస్ వాళ్ళ ఏజెన్సీస్ ఇక్కడ కంటిన్యూస్గా ఒక యాక్టివిటీస్ చేస్తూ ఉంటాయో, ఏ విధంగా అయితే నేపాల్లో కానివ్వండి, లేకపోతే మన ఇప్పుడు కాశ్మీర్లో కానివ్వండి, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీస్లో ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టి దేశంలో అశాంతిని రేకొట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఇవి ఆ ఏజెన్సీస్ పనే. అందుకనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ తలాష్ లోపల ఉన్నటువంటి ఇటువంటి ఏవైతే ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇక్కడ ఎవరైతే నిన్న మూత్ర విసర్జన చేసినో వాడు చిన్న కీలు బొమ్మ మాత్రమే, వాడు ఒక టూల్ మాత్రమే. వాడిని ఉపయోగించి తెర వెనుక అనేక శక్తులు ఈరోజు ఇటువంటి దారుణాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు కట్టమైసమ్మ దేవాలయం అయింది, రేపు మరో దేవాలయంలో అవుతుంది. నిన్న ముత్యాలమ్మ గుడిలో అయింది, ఈరోజు కట్టమైసమ్మ గుడిలో అయింది, రేపు ఇంకో దేవాలయంలో అయితే ఆగేది కాదు. ఎందుకంటే వాళ్ళ మోటివ్ వేరు, చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఒక బ్రెయిన్ వాష్డ్ పర్సన్ తోటి మోటివేటెడ్గా యాక్టివిటీ జరిగింది. దీని వెనుక ఉన్నటువంటి శక్తులు ఎవరో తెలంగాణ రాష్ట్ర పోలీస్ తేల్చాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో బలగాలను దించి మరి ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, కొత్తిమీర కట్ట అమ్మేవాళ్ళ, పూలు అమ్మేటోళ్ళగా, లేక టిఫిన్ సెంటర్ దగ్గర పాండబ్బాల్లాగా, చెప్పులు కుట్టేటోళ్ళగా, గ్యాస్ కొట్టేటోళ్ళగా, గాలి కొట్టేటోళ్ళగా ఎవడు ఎక్కడున్నాడో ఏ విధంగా తెలవాలా? పెద్ద శక్తులు ఉన్నాయి అనుకుంటారు, కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి. ఎందుకు హైదరాబాద్ ఎందుకు టార్గెట్ చేశారు? ఇంకా చాలా హైదరాబాదే కదమ్మా, మీరు చూడండి, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్ లో జరుగుతూ ఉంది. ప్రతి చోట జరుగుతూనే ఉంది. దీనికి మోటివేటెడ్ యాక్టివిటీ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. గత 1-2 సంవత్సరాలుగా ఈ దేశంలో మీకు అంటే ఈ సబ్జెక్ట్ తెలాలంటే మీకు చాలా డీప్గా మీరు ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఏ విధంగా వర్క్ చేస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ లోపల ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి మూర్ఖులను ఏ విధంగా వాడుకుంటారో తెలియాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది చాలా పెద్ద నెక్సెస్. ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి, లేకపోతే దాని బ్యాక్గ్రౌండ్ అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది తప్ప ప్రతి ఒక్కరికి తెలియదు. కానీ సూక్ష్మంగా చెప్పాలి అంటే ఇది ఒక మోటివేటెడ్ యాక్టివిటీ. భారతదేశంలో అశాంతిని రెచ్చగొట్టేందుకు, జనాల మధ్య చిచ్చు రేపేందుకు ఈ కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఏవైతే ఏజెన్సీస్ చేస్తున్నాయో, ఏవైతే ముస్లింల పేరు మీద, మైనార్టీల పేరు మీద ఎక్కడో కర్ణాటక ఉన్నోని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిర్రు. మొన్న కర్ణాటకలో ఉన్నోని ఒకటి వెనక ఊరేసి పెట్టిర్రు. ఇక్కడ కర్ణాటక ఉన్నోంతో ఇక్కడ మూత్ర విసర్జన చెప్పిర్రు. ఎక్కడో ఉన్న వేరే స్టేట్ అంతా తీసుకొచ్చి ముత్యాలమ్మ గుడి దగ్గర ఒక మీటింగ్ పెట్టిర్రు. అక్కడే దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిర్రు. అక్కడ ప్రతిసారి పిచ్చోడని చెప్తారు పోలీసులు. నేను అడుగుతున్నా, ప్రతి దేవాలయంలో పిచ్చోడే, ముస్లింలలో పిచ్చోడు ఉంటాడా?
ముస్లింలలో పిచ్చోడు ఉంటాడా? వాడు ప్రతిసారి దేవాలయం, హిందూ దేవాలయం, అమ్మవారి గుళ్ళ మీదకే పోతుంటాడా? దేవాలయాల మీదకే పోతా ఉంటాడా? కాబట్టి చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము, మేము గతంలో ముత్యాలమ్మ గుడి కేసులో కూడా చెప్పినాం, మా మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టినప్పుడు కూడా చెప్పినాం, అయ్యా మీరు మా మీద కేసులు పెట్టిరు, మమ్మల్ని జైల్లోకి పంపించండి. కానీ దీని వెనుకున్నటువంటి మోటివ్ని మీరు చాలా క్లియర్గా చెప్పండి. అక్కడ డీసీపీ రష్మి వర్మ చెప్పిన ఆ రోజు చెప్పినాం, మీరు కేసులు మా మీద బుక్ చేస్తున్నారు, కానీ అసలు దీనికి రూట్ కాజ్ ఎవరైతే తీసుకొచ్చి లాస్ట్ టైం ప్రీచింగ్ చేసిర్రో వాళ్ళ మీద కేసులు అవి ఎంతమందిని అరెస్ట్ చేసిర్రు, దీనికి రూట్ కాజ్ ఏం కనుక్కున్నారు. ఈ రోజైనా సరే మల్కాజ్గిరిలో జరిగినటువంటి ఈ సంఘటనకు మూలమేదో కనుక్కోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ పైన ఉంది, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పైన ఉంది, పోలీస్ సర్వీసెస్ అంటే ఉన్నతమైనటువంటి పోలీస్ శాఖలు ఏవైతే ఉన్నాయో, సిబిసిఐడి కానివ్వండి, లేకపోతే సిబిఐ కానివ్వండి, అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థల యొక్క హెల్ప్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్లాన్ యాక్టివిటీ ఇక్కడతో ఆగేది కాదని చాలా క్లియర్గా అర్థమైపోతుంది మనకి. ఎక్కడెక్కడో పెనెట్రేట్ అయిపోయి ఉన్నారు. దీనిపైన మేము లిఖిత పూర్వకంగా 3 years బ్యాక్ నేను ఒక లెటర్ ప్యాడ్ మీద ఇచ్చిన రాచకొండ సిపి గారికి 3 సంవత్సరాల క్రితమే నేను లిఖిత పూర్వకంగా నా లెటర్ ప్యాడ్ మీద ఇచ్చిన అన్నోన్ ముస్లిం ఫేసెస్ మల్కాజ్గిరిలో కనబడుతున్నాయి, అన్నోన్ ముస్లిం పాపులేషన్ పెరిగిపోతా ఉంది, ఈ ముస్లిం పాపులేషన్ కి ఇక్కడ ఆధార్ కార్డులు తయారవుతున్నాయి, ఓటర్ ఐడీలు తయారవుతున్నాయి, వీళ్ళు ఇక్కడ లోకల్లో పుట్టిన వ్యక్తులే కాదు, లోకల్లో పుట్టి పెరిగిన వ్యక్తులు అయితే మేము గుర్తుపడతాం. ఇట్లనే మేము ఏ విధంగా మల్కాజ్గిరిలో గుర్తుపడతామో డిఫరెంట్ వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థానికుల కాదా అని గుర్తుపడతారు. కాబట్టి చాలా క్లియర్గా మనకి అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ పూర్తిగా ఫెయిల్యూర్ అనేట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే గత ఒక 10 రోజుల క్రితమే సేమ్ బీదర్కి సంబంధించిన ఒక వ్యక్తి ఉరేసిరా చంపేసిరా, అసలు బాడీ మాత్రం వెనక తేలింది. ఇప్పుడు బీదర్కి అదే కర్ణాటక సంబంధించినటువంటి వ్యక్తి నెల ముందు ప్లాన్డ్గా చుట్టాల దగ్గరకు వచ్చి కొత్తిమీర అమ్ముకుంటున్నామని చెప్పి ప్లాన్డ్గా ఇక్కడ అందరూ ఉండే అమ్మా 8:30, 9 గంటలకి ఫుల్ రష్ ఉంటుందమ్మా. ఆ టైంలో వచ్చి అందరూ చూస్తారని తెలిసి కూడా మూత్ర విసర్జన, మల విసర్జన చేసింది అంటే ఇది ప్లాన్డ్ యాక్టివిటీ కాదా? పిచ్చోడా మీరు చెప్పండి. చాలా క్లియర్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఇది చాలా మోటివేటెడ్ యాక్టివిటీ. ఈ మోటివేటెడ్ యాక్టివిటీని ఛేదించాల్సిన బాధ్యత పోలీసే. ముఖ్యమంత్రి గారు మీరు మొద్దు నిద్ర లేవండి. మేము గతంలో కూడా చెప్పినాం, ముత్యాలమ్మ గుడి కేసులో ఇప్పుడు ఇంతకుముందు జరిగిన చెప్పినాం. మీరు దయచేసి అప్పుడు మీరు పట్టించుకోలేదు, ఇప్పటికైనా పట్టించుకోకపోతే పెను ప్రమాదం వచ్చి ఉంది. మరిన్న దేవాలయాలపైన దాడులు జరిగే అవకాశం ఉంది, మరి శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది పూర్తిగా ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. హిందువులు శాంతి కాముకులు సర్వేజన సుఖినో భవంతని చెప్పేటోళ్ళం మేము సహకరిస్తాం. మేము కాబట్టే, మాకు సిగ్గు లేదు కాబట్టే మా దేవాలయాలపైన దాడి జరుగుతున్నాయి కదా, మాకు సిగ్గు లేదు కాబట్టి మా దేవాలయాలపై దాడి జరుగుతుంది. ఇదే ఏ మస్జిద్ మీద జరిగితే ఊకుంటారా, ఏ చర్చ్ మీద జరిగితే ఊకుంటారా, లేదా వేరే ప్రార్థనా సంస్థలపై జరిగితే ఊకుంటారా? కానీ హిందూ దేవాలయాలు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంత చులకనగా ఉందనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పటికైనా పట్టించుకొని మరి ఒక టైం ఫ్రేమ్డ్ ఇన్వెస్టిగేషన్ జరపాల్సిన అవసరం ఉంది. ఒక పర్టికులర్ టైం లోపల మీరు కనుక వీరిని మరి ఈ విషయాన్ని ఎవరు చేశారు, దీన్ని వెనుకున్నటువంటి మోటివేషన్ ఎవరు, ఏ సంస్థలు ఉన్నాయో అవి ఉగ్రవాద సంస్థల, తీవ్రవాద సంస్థల, ఫారెన్ ఏజెన్సీసా బయట పెట్టకపోతే, మరి ఇంకా ప్రజలను అవేర్నెస్ పెంచకపోతే ఇంకా సంఘటనలు జరుగుతాయి. ప్రజల్లో మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముస్లింలకు మేము వ్యతిరేకం కాదమ్మా, ఇటువంటి దొంగ ముస్లింలకు మేము వ్యతిరేకం కాదు. కానీ ఇలా ఈ దేశంలో వచ్చి ఇక్కడ కూడి తింటూ కావాలని ఇక్కడ ఇటువంటి యాక్టివిటీస్ చేస్తున్నటువంటి ముస్లింస్ మాత్రం ఖచ్చితంగా మేము వ్యతిరేకము. మేము మీకు మా మల్కాజ్గిరిలో పుట్టి పెరిగిన ముస్లింస్ ఎవరు యాక్టివిటీస్ చేస్తలేరు, పక్క ప్రాంతాల నుంచి వచ్చి చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లింస్ ఈ యాక్టివిటీస్ చేస్తున్నారు. నేను నమ్మను. పక్క నుంచి మోటివేటెడ్ శక్తులు వచ్చి చేస్తూ ఉన్నాయి. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. దీనిపైన పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరపాల్సిన అవసరం ఉంది, నిజాలు బయటికి చేయాల్సిన అవసరం ఉంది. పెద్ద శక్తులు ఇన్వాల్వ్ అయినా ఖచ్చితంగా దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయాలి. గతంలో ముత్యాలమ్మ గుడిలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. తర్వాత ఒకవైపు అయ్యప్ప భక్తుల పైన కోడిగుడ్ల దాడులు కలిసి మొత్తం కూడా ప్రీ ప్లాన్ గా చేసిన దీని వెనుక పెద్ద శక్తులు ఉన్నాయి. దీన్ని మాత్రం చాలా సీరియస్ గా తీసుకొని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒకవైపు మల్కాజ్గిరి కార్పొరేటర్ చెప్తున్నారు. జ్ఞానేశ్వరితో కలిసి శిల్పార్తిగా హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.